శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. భారతీయ సినిమా అంటే హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ. సినీ స్టూడియోలంటే ముంబై, మద్రాస్, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా. ఒకప్పుడు అందరి అభిప్రాయం ఇదే. ఇప్పుడంటే దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అన్ని నగరాల్లో అధునాతన సౌకర్యాలతో స్టూడియోలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ 50-60 ఏళ్ల కిందట సీన్ మాత్రం ఇదే. చిన్న చిన్న నగరాలకు, చిన్న సమూహాలు మాట్లాడే భాషలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. మరి అలాంటి సమయంలో ఓ చిన్న నగరంలో అద్భుతమైన స్టూడియో ఉండేది అంటే నమ్ముతారా? అది కూడా ఆ రాష్ట్ర రాజధాని నగరానికి చాలా దూరంలో ఉన్నదంటే నిజమేనని విశ్వసిస్తారా? ఇక ఆ స్టూడియో నిర్మించింది తెలుగు మూలాలున్న కమ్మ వ్యాపారవేత్త అంటే ఇది వాస్తవం. అప్పుడప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి ఆ స్టూడియో ఓ కొత్త కళను తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ సిటీలో తమ కళలను ప్రదర్శించేందుకు ఆర్టిస్టులకు ఓ వరంగా మారింది. ఇంతకీ ఆ సిటీ ఏంటి? ఆ స్టూడియో చరిత్ర ఏంటి? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఆ సిటీ కోయంబత్తూరు, తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం. సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పిలువబడే ఇండస్ట్రియల్ సిటీ. కోయంబత్తూరు నగరాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించింది కమ్మవారేనని ఇప్పటికే మనం కొన్ని ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం. అక్కడ కమ్మ సంపన్నులకు కొదవలేదని కూడా తెలుసుకున్నాం. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించడం, ఆ తర్వాత తెలుగు ప్రాంతాల నుంచి ఎంతో మంది తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వలస వెళ్లారు అని చెప్పుకున్నాం. అలా వెళ్లిపోయిన వారే కోయంబత్తూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా పేరొందారు. అందులో ఒక కమ్మ సంపన్నుడు ఏకంగా సినీ స్టూడియోనే నిర్మించారు. అదే సెంట్రల్ స్టూడియోస్. 1939లోనే, అంటే దాదాపుగా 90 ఏళ్ల కిందటే కోయంబత్తూరులో సెంట్రల్ స్టూడియోస్ ను నిర్మించారు కమ్మ వ్యాపారవేత్త బి రంగస్వామి నాయుడు. కోయంబత్తూరుకు చెందిన స్వామికన్ను, విన్సెంట్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తతో కలిసి ఈ స్టూడియోను నిర్మించారు రంగస్వామి నాయుడు. తమిళనాడులోని సింగనల్లూరు, కోయంబత్తూరు పరిసరాల్లో ఈ స్టూడియోను అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ స్టూడియో తమిళ చలనచిత్ర నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా పేరు తెచ్చుకుంది. చాలా మంది తొలితరం తమిళ సూపర్ స్టార్స్, దర్శకులు, స్క్రిప్ట్ రైటర్లకు జీవితాన్నిచ్చింది. అనేక మంది తమ కెరీర్ ను ఇక్కడ ప్రారంభించడం ద్వారా ఈ స్టూడియో పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. శివకవి, వేలేకారి, హరిదాస్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఈ స్టూడియోలోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. సెంట్రల్ స్టూడియోను ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆర్కే రామకృష్ణన్ చెట్టియార్, సామికన్ను విన్సెంట్, మరో సినిమా దర్శకుడు ఎస్ఎం శ్రీరాములు నాయుడులతో కలిసి రంగస్వామి నాయుడు స్థాపించారు. శ్రీరాములు నాయుడు దర్శకత్వం వహించిన తుకారం సినిమాతో 1935-36లో ఈ స్టూడియో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఇక వీరిలో రంగస్వామి నాయుడు, శ్రీరాములు నాయుడు ఇద్దరూ కమ్మవారే. ఆర్కే రామకృష్ణన్ చెట్టియార్ భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖన్ చెట్టి సోదరుడు. అప్పట్లో ఈ స్టూడియో తమిళ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారింది. సెంట్రల్ స్టూడియోలో సౌండ్, ఫిల్మ్ ఎడిటింగ్ ల్యాబ్లు, టెక్నికల్ వర్క్ షాప్లతో పాటు మూవీ స్టూడియోకి అవసరమైన దాదాపు అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అప్పట్లో సౌండ్ ఇంజనీర్లు, కెమెరామెన్లు అందరూ జర్మన్లే. మేకప్ టీంలో ఎక్కువ మంది ముంబైకి చెందిన వారు ఉండేవారు. స్టూడియోలో సుబ్బయ్య నాయుడు నేతృత్వంలో సంగీత విభాగం కూడా ఉంది. 90 ఏళ్ల కిందటే లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ ను ఈ స్టూడియోలో వాడేవారు. ఈ స్టూడియో తొలి రోజుల్లో ఎంతో మంది తమిళ సూపర్ స్టార్స్ ను ఇండస్ట్రీకి అందించింది. చిన్నప్ప, త్యాగరాజ భాగవతార్, ప్రముఖ హాస్య నటుడు ఎన్ఎస్ కృష్ణన్, టిఏ మధురంలు ఇక్కడి నుంచే వారి కెరీర్ ను ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్లకు కూడా సెంట్రల్ స్టూడియో తొలిమెట్టు. ప్రముఖ నేపథ్య గాయకుడు సౌందరరాజన్ తన ప్రారంభ కెరీర్లో ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్ గా తొలి ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1945లో శ్రీరాములు నాయుడు సెంట్రల్ స్టూడియోస్ నుంచి విడిపోయి పక్షిరాజా స్టూడియోస్ అనే పేరుతో తన సొంత స్టూడియోని ప్రారంభించారు. దీంతో రంగస్వామి నాయుడు కుటుంబం దాని వాటాలలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసింది. 1940ల చివరిలో స్టూడియోను జూపిటర్ పిక్చర్స్ లీజ్కు తీసుకుంది. రంగస్వామి నాయుడు మరణించిన తరువాత స్టూడియో లక్ష్మీ మిల్స్ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. 1959లో ఈ స్టూడియోను లక్ష్మీ మిల్స్ కొనుగోలు చేసింది. లక్ష్మీ మిల్స్ వ్యవస్థాపకుడు కుప్పుస్వామి నాయుడు కూడా కమ్మ వ్యాపారవేత్తనే. ఇక 1960 తర్వాత తమిళ సినీ రంగంతో పాటు తెలుగు సినీ రంగం కూడా మద్రాసుకు చేరుకుంది. అక్కడ ఎన్నో స్టూడియోలు అందుబాటులోకొచ్చాయి. ఎంతో మంది కొత్త దర్శకులు, నటీనటులు మద్రాస్ కేంద్రంగా సినిమాలు చేశారు. దీంతో తమిళ, తెలుగు చిత్రాలకు మద్రాస్ సెంటర్ అయింది. ఈ కారణంగా కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియోస్ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే 2009 వరకు కూడా ఈ ప్రాంగణం మెయిన్ ఎంట్రన్స్ వద్ద
సెంట్రల్ స్టూడియోస్ అనే బోర్డు కనిపించేది. క్రమంగా దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ ఏరియాలో లక్ష్మీ మిల్స్ తో పాటు రంగస్వామి నాయుడు కుటుంబాలకు చెందిన వారు పలు పరిశ్రమలను నడుపుతున్నారు. మొత్తానికి 1960 దాకా ఓ వెలుగు వెలిగిన ఈ స్టూడియోలో దాదాపుగా 47 సినిమాలు ప్రాణం పోసుకున్నాయి. అందులో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. తుకారాం, రాంబాయి కాదల్, ప్రహ్లాద, భూలోక రాంబాయి, నవీన, విక్రమాదిత్యన్, చంద్రహరి, సతీమురళి, జీవన నాటకం, శివకవి లాంటి ఎన్నో తమిళ చిత్రాలకు ఈ స్టూడియో వేదికగా నిలిచింది. అంతేకాదు శ్రీలంకకు చెందిన సింహాల సినిమా అశోకమాల 1947లో ఇక్కడే షూటింగ్ జరుపుకుంది. పక్షిరాజా స్టూడియోస్, పక్షిరాజా ఫిల్మ్స్, జూపిటర్ పిక్చర్స్, చాముండేశ్వరి స్టూడియోస్ లాంటి సంస్థలు కూడా ఇక్కడే ప్రాణం పోసుకున్నాయి. ఇలా ఎన్నో హిట్ సినిమాలు, ఎంతో మంది దర్శకులు, నటీనటులకు లైఫ్ ఇచ్చిన కోయంబత్తూర్ సెంట్రల్ స్టూడియో ఓ అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అద్భుతాన్ని సాక్షాత్కారం చేసింది మాత్రం ఓ కమ్మ వ్యాపారవేత్త రంగస్వామి నాయుడు కావడం విశేషం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.